హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. నేను సొరకాయతో పెరుగు పచ్చడి చేయబోతున్నాను. దానికి ఏం కావాలంటే ఫస్ట్ ఇట్లా ఇదిగో లేత సొరకాయ తీసుకోవాలి. ఇట్లా గిల్లితే పాలు కారాలన్నమాట. అట్లా చూసారా ఎంత లేతగా ఉందో? అంత లేత సొరకాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఇవిగో కుక్కర్లో వేసి ఒక్క విజిల్ రానివ్వాలి. ఇవి మెత్తగా అవ్వాలన్నమాట. మనం పెరుగు చారు కదా ఇలా మెత్తగా అయిపోతుంది. దానికి మంచి పెరుగు, తీయని పెరుగు, మన ఇంట్లో తోడుపెట్టుకున్న పెరుగు. దానికి కొంచెం చిక్కగా అవ్వాలి కదా, దానికి కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు, చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి మిక్సీ పట్టుకొద్దాం. కచ్చాబెచ్చా దంచుకొని అందులో వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇవి మిక్సీ పట్టుకొచ్చేద్దాం. అల్లము, పచ్చిమిర్చి, కొబ్బరి మిక్సీ పడదాం. పెరుగుని ఇట్లా బాగా ఉండలు లేకుండా, గడ్డలు లేకుండా ఇట్లా కలిపేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం ఎన్ని ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక్కొక్కటిగా వేసుకుందాం. కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ చేసుకున్నాం కదా, ఇది వేసేద్దాం పెరుగులో. మనకి ఎంత కావాలో, మనం కొంచెమే చేసుకుంటున్నాం కదా, ఒక 2 స్పూన్లు సరిపోతుంది. మిగిలింది ఉంటే వేరే కూరకి వేసుకోవచ్చు. దానికి తగినంత పసుపు, తగినంత కారం, తగినంత ఉప్పు. ఓకేనా? ఇవన్నీ వేసి ఒక్కసారి మళ్ళీ మనం ఇదంతా మిక్స్ చేసుకుందాం. తీసుకున్న తర్వాత దీనికి కొంచెం వాటర్ వేద్దాం. సొరకాయ ముక్కలు ఉడకపెట్టాను కదా, పసుపు ఉప్పు వేసి ఇదిగో సొరకాయ ముక్కల్లో పంచిన నీళ్ళు, కుక్కర్ కదా నీళ్ళు వచ్చినాయి, ఆ నీళ్ళని మనం ఇప్పుడు పెరుగులోకి వేసేసుకుందాం. ఎలాగో వాటర్ వేయాలి కదా, ఆ వాటర్ బదులు ఈ వాటర్ వేసుకుంటాం అంతే. చిక్కగానే ఉంటుంది, బాగా కలిసిపోయింది కదా. దీనికి పచ్చి ఉల్లిపాయలు బాగా నలిపేసి చేత్తో, పచ్చి ఉల్లిపాయలు మాత్రం పెరుగు పచ్చడికి ఎక్కువే వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే ఎంత వేసుకుంటే అంత కమ్మగా ఉంటుంది. అలాగే మనం ఉడకబెట్టించుకున్న సొరకాయ ముక్కలు, మనం పచ్చిమిర్చి కూడా కారం వేసాం కదా, పచ్చిమిర్చి కారం, అందులో కొంచెం ఎండు కారం కూడా వేసుకోవాలన్నమాట. ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, లేత సొరకాయ ముక్కలు బాగా కలిపేసుకొని ఉప్పు చూసుకోవాలి. ఫస్ట్ ఇందులో ఉప్పు చూసుకొని కొంచెం కొత్తిమీర కూడా ఇందులోనే వేసుకుందాం. ఇప్పుడు దీనికి మంచి తాలింపు వేసేసుకుందాం. పెరుగు పచ్చడికి తాలింపుకి అయితే మెంతులు మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. పెరుగు తాలింపు ఏది వేసుకున్నా కూడా మెంతులు వేసుకుంటే బాగా వేగిపోయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలన్నమాట. పెరుగులో మెంతులు చాలా బాగుంటాయి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి, కరివేపాకు, అంతే. తాలింపు వేపి తీసుకొచ్చేద్దాం. తాలింపు వేగిపోయింది. ఇంగువ తప్పనిసరిగా వేసుకోవాలి. సరే ఎంత బాగా తయారైందో సొరకాయతో పెరుగు పచ్చడి. రైస్లోకి చాలా బాగుంటుంది. ఇట్లాగా ముక్కతో పాటు విడిగా కూడా తీసుకొని తినవచ్చు, బౌల్లో వేసుకొని. ఇప్పుడు రైస్ తినని వాళ్ళు ఇలా సలాడ్లు అవి చేసుకుంటున్నారు కదా, వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ పెరుగు తిన్నట్టు కూడా మనకు ఉంటుంది. లేత సొరకాయతో పెరుగు పచ్చడి బాగా రెడీ అయిపోయింది కదా. అందరూ ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. ఈజీ అంటే ఈజీ, పెరుగు పచ్చడే కదా చాలా ఈజీ అనుకుంటారు, కానీ కొంచెం పని ఉంటుంది. దాన్ని కూడా సొరకాయ ఉడకపెట్టుకోవాలి కదా. ఫస్ట్ మనం ఏ కూరగాయలైనా కాస్త ఉడకబెట్టుకోవాలి. చూసారు కదా ఎంత బాగుందో, ఇక మెత్తగా ఉడికిపోయింది సొరకాయ ముక్క కూడా. ఇట్లా తీసుకొని తినేస్తారు పిల్లలు అయితే, చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళకైనా పచ్చి ఉల్లిపాయలు, మెంతులు ఇవన్నీ వేసుకున్నాం కదా, చాలా చాలా బాగుంటుంది. అందులో పచ్చి కొబ్బరి, అల్లము, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసాము. ఇంకా సూపర్గా ఉంటుంది. అందరూ ట్రై చేయండి. మంచి రెసిపీ మీ అందరి కోసం. మరో ఒక మంచి వీడియోలన్నీ నేను మీకు చేసి చూపిస్తూ ఉంటాను. మీరు చూస్తూ మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్.